పూర్తి చేశారా? ఇదిగో సార్. ఏమిటి ఇదిగో అదుగో అని? మార్నింగే ఫస్ట్ పనిగా ఇచ్చాను. ఎక్సెల్ పోతుందండి. డిపార్ట్మెంట్ మెయిల్ ఐడిని ఎంటర్ చేస్తున్నాను సార్. ఎంతసేపు? 2000 మెయిల్ సార్. సో సెగ్రిగేట్ చేసి మెయిల్ మర్జ్ చేసి బల్క్ మెయిల్గా పంపండి. పెరుమాళ్ సార్ ఏం చెప్పాను? బల్క్ మెయిల్ పంపించమన్నారు సార్. మెయిల్ మర్జ్ చేయడం తెలుసా? తెలుసు సార్. తెలుసా? తెలుసు సార్. సరే, నేను ఇక్కడే నుంచి ఉంటాను. సెగ్రిగేట్ చేయండి. ఆ తర్వాత మెయిల్ మర్జ్ చేయండి. ఐ వాంట్ టు సీ యూ డూ ఇట్. నేను ఈ కాల్ అటెండ్ చేసి వచ్చేలోగా మీరు ఈ పని పూర్తి చేయాలి. బోలో. భగవంతుడా, ఏం చేయను? పూర్తయిందా? పూర్తయింది సార్. ఏమన్నారు? పూర్తి చేసా. పొగల్, మీరే కదా? ఏంటది? రిమోట్ యాక్సెస్ మూలంగా నాకు హెల్ప్ చేసినందుకు. నేను కాదు సార్. మీరే సార్. నాకు తెలుసు. సీనియర్ మేనేజర్కి నేనంటేనే పడదు. అది నా పనే కాదు సార్. తెలీదని చెప్తే నా సీటు చించేసి తన మనిషిని తెచ్చి పెడతారు సార్. నన్ను కాపాడారు సార్. ఏమైంది? జాగ్రత్త. వాట్ హ్యాపెండ్? వామిట్ చేసుకోవద్దు. అయ్యో, పట్టుకోరండి. ఓ మై గాడ్, ఓవర్గా తాగదని చెప్పాను కదా. ఈ చూడవి. నీకు అప్పుడే చెప్పాను కదా. పేకల వరకు తాగిందా? వాంతి చేస్తుంది. మెన్స్ రూమ్. మెన్స్ రూమా? పదండి. కాస్త బయటికి వెళ్తారా? వాట్? మేం బయటికి వెళ్ళాలా? బయటికి వెళ్ళకూడదని డీసెంట్ గా లోపలికి వచ్చాం. బయటికి వెళ్ళాలంట. వాటర్ ఇవ్వండి. ఎమర్జెన్సీ. ఇదిగో తాగు. పదరా. ఏంట్రా?
చూసి వెళ్ళరా, కాలు కంటుకుంటుంది. చెప్పాం కదా. ఎంత ఎలైట్ గా తాగినా ఆమ్లెటే. మగాళ్ళ రెస్ట్ రూమ్ నుండి మగాళ్ళనే బయటికి పంపిస్తున్నారు. చూసావా? డ్యూడ్ చెప్పండి. ఇక్కడే ఉండి మగాళ్ళు ఎవరు లోపలికి రాకుండా చూసుకోండి ప్లీజ్. నువ్వేంట్రా ఏం మాట్లాడకుండా సైలెంట్ గా ఉండిపోయావు? వేసుకుని చూడు, సైజ్ చాలకపోతే థ్యాంక్స్ మార్చుకుందాం. పిన్ని. కాలర్, టర్న్ అరౌండ్, పర్ఫెక్ట్. యుఎస్లో ఇప్పుడు చలి ఎక్కువ ఉంటుంది, ఎస్పెషలీ వే యూ గోయింగ్ టు. ఇప్పుడు -3 degrees అంట. ఐ స్పోక్ టు మై ఫ్రెండ్ యెస్టర్డే. ఇందులో థర్మల్స్ పెట్టాను, తీసుకో. దాట్స్ ఓకే. ఈ సండే క్రికెట్ ప్రాక్టీస్ లేదు. దర్ ఇస్ ఎ నైస్ రెస్టారెంట్ ఇన్ నుంగంబాకం. ఆసమ్ మెక్సికన్ ఫుడ్. వెళ్దాం. ఏమైంది? ఇట్స్ ఎవ్రీథింగ్ ఆల్ రైట్. మైథిలి మా అమ్మ ఫ్రెండ్. ఓకే ఓకే. ఫ్లైట్ ఇప్పుడు మండే. సరే. అమ్మకి చెప్పిందంటే ప్రాబ్లం. రేపు తిరునెల్వేలి వెళ్తున్నాను, ఊర్లో ఉండను. ఐఎమ్ సెండింగ్ యువర్ నంబర్. పిన్ని ఎదురంటే పడుతుంది, ఇటువైపు వచ్చి కూర్చో. ఎందుకురా? ఇక్కడ కూర్చో. వాట్స్ హ్యాపెనింగ్? చూసేసారా? థ్యాంక్ యూ. పంపించేశాను. నంబర్ వచ్చిందేమో చూడు. వచ్చింది. నా ఫ్రెండ్ నంబర్ న్యూ హెవెన్లో ఉంది. ఏదైనా హెల్ప్ కావాలంటే తనకు ఫోన్ చేయి. సారీ. ఇట్స్ ఓకే మ్యామ్. మై హాయ్ ఆంటీ. ఫర్ ఎ ప్లెజెంట్ సర్ప్రైజ్ ఆంటీ. ఎలా ఉన్నా? హాయ్. నిన్నే నీ అమ్మగారితో మాట్లాడాను. అలాగా? ఇక్కడేం చేస్తున్నావు? ఇవాళ క్లాస్ లేదా? అను అక్క కోసం వెయిట్ చేస్తున్నాను. వచ్చి నోట్స్ ఇస్తానని చెప్పింది. తిరు. నా ఫ్రెండ్ కూతుర్రా, మైథిలి. హాయ్. మెడిసిన్ చదువుతోంది, ఫైనల్ ఇయర్. తను నా అక్క కొడుకు తిరు, ఫైనాన్షియల్ అనలిస్ట్ గా ఉంటున్నాడు. నెక్స్ట్ వీక్ యూఎస్కి వెళ్తున్నాడు. అక్కడే సెటిల్ అవ్వాలని ప్లాన్. మైథిలి ఇంట్లో తనకి సంబంధాలు చూస్తున్నారు. నేను ఒక అబ్బాయిని ఇంట్రడ్యూస్ చేశాను, తెలుసా? తను కూడా ఒక డాక్టరే, బేస్డ్ అవుట్ ఆఫ్ లండన్. తన పేరెంట్స్ చాలా హ్యాపీ. హే, బీడీఎస్ టెక్స్ట్ బుక్స్ అడిగావు కదా, తీసి పెట్టాను. రాత్రి వస్తానన్నావు, రాలేదే. ఎక్కడికెళ్ళావు? రీసెర్చ్ టాపిక్ డిస్కషన్ ఆంటీ. నిన్న రాత్రి, అందుకే రాలేదు. ఇవాళ తీసుకుంటా. పర్లేదు, బుక్ కార్లోనే ఉందనుకుంటా. చూస్తాను. తిరు, కమ్ విత్ మీ ప్లీజ్. బాయ్ ఫ్రెండ్ ఇవాళే ప్రపోజ్ చేశాడు, నేనింకా యాక్సెప్ట్ చేయలేదు. అయితే పిన్ని చూసిన అబ్బాయి సెట్ అవ్వదు. ఇది కూడా సెట్ అవ్వదు, వదిలేయండి. టక్కుని చెప్పానా? టక్కును చెప్పారు. సారీ. మీ ఫ్రెండ్ ఎలా ఉంది? విచ్ ఫ్రెండ్? నిన్న పార్టీ, వాంతులు. ఏమైంది? డిలేడ్ రియాక్షన్ లా ఉంది. ఇప్పుడే కోపం వచ్చింది. టక్కున సెట్ అవ్వదని చెప్పారు. రూడా తెలియలేదా మీకు? నేను మీ ఒపీనియన్ అడిగానా? నా పర్సనల్ విషయాల మీద కమెంట్ చేస్తున్నారు. నా గురించి ఏం తెలుసు మీకు? భారతి మీ ఆంటీ గురించి relative అని- నాకేమీ తెలియదు, కానీ మీరు ఇండిపెండెంట్ అని తెలుసు. మీ మనసుకి ఏది కరెక్ట్గా అనిపిస్తుందో అది మాత్రమే చేస్తారు. ఫ్రెండ్స్, పెద్దవాళ్ళు చెప్పారని మీకు ఇష్టం వచ్చినట్టుగా మీరు ఏది చేయరు. చాలా మందికి మీరంటే ఇష్టం లేదు కదా. ఫ్రెండ్స్ కూడా తక్కువ అనుకుంటా. బాగా అలిగేలా ఉన్నారు. కొంచెం కంట్రోల్ ఫ్రీక్, ఎక్స్ట్రీమ్లీ ఆర్గనైజ్డ్. లైఫ్ అయినా సరే, ఫ్రెండ్షిప్ అయినా సరే మీ టర్మ్స్ లోనే ఉండాలని అనుకుంటారు. వీణ బాగా వాయిస్తారు, బాత్రూంలో మాత్రం పాడతారు. మై ఫౌండ్ ఇట్. భారతి ఆంటీ కంట్లో ధ్రువ పడకూడదని అతనే హెల్ప్ చేశాడు మచ్చి. ఎవరు ఏమీ చెప్పలేదు, ప్రాక్టికలీ స్ట్రేంజర్స్. ఆయన అతనే సిచ్యువేషన్ అర్థం చేసుకున్నాడు. ఆలోచించుడు, తను డీసెంట్ కదూ.
ప్లస్ ఈ ఛాన్స్ యూజ్ చేసుకొని నాకు ఫ్రెండ్ అవ్వాలని అతను ట్రై చేయలేదు, దారికి అడ్డు రాలేదు. సో నథింగ్, అంతే, ఎండ్ ఆఫ్ స్టోరీ. తిరిగి నేను అతను చూస్తానా ఏంటి? ఏంటంటే నా గురించి అంత కరెక్ట్గా ఎలా చెప్పాడో తెలియలేదు, అది చూసినప్పుడే. ఓకే, హాయ్. భారతి ఆంటీ చెప్పింది మీరు ఇక్కడ ఉంటారని. ఎలా కనిపెట్టారు? సారీ. ఆ రోజు నా గురించి మీరు చెప్పింది స్పాట్ ఆన్, అన్నీ కరెక్టే. ఎలా తెలుసుకున్నారు? ఓ కాఫీ ఇప్పిస్తారా?